ज्ञानिनामपि चेतांसि देवी भगवती इथा फलाधाकृष्यमोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरति। ప్రసాద్ ముందుకురా. జై భవానీ. స్టార్ట్. జై భవానీ, జై జయ దుర్గా. మీ అందరికీ తెలుసు, మన కోరుట్ల పట్టణంలో అనతి కాలంలోనే అత్యంత వైభవోపేతంగా దేవాలయం నిర్మించుకొని మీ అందరి సహకారంతో శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గా దేవాలయంలో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు మీ అందరి సహకారంతో వైభవోపేతంగా నిర్ణయించాలని చెప్పి సంకల్పించుకున్నాము. దీనిలో భాగంగా మరి లోక కళ్యాణార్థపై ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతిరోజు నిత్య చండీ హవనము, అదేవిధంగా రాత్రి 10 గంటలకు విశేష ఆర్తులతో పాటుగా మరి అయ్యప్పమాల ఎంత ప్రసిద్ధి చెందిందో మన తెలంగాణ ప్రాంతంలో దుర్గామాల కూడా అంతే ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలంలో. దాన్ని అనుసరించి 22వ తారీఖు ఉదయం 6 గంటలకు సామూహిక మాలధారణ మహోత్సవము, స్వాములందరికీ కూడా మధ్యాహ్నము భిక్ష, సాయంత్రం అల్పాహారము, వారితో పాటుగా నవరాత్రి ఉత్సవాలు వైదికంగా శాస్త్రోక్తంగా నిర్వహించాలని సంకల్పించినాము. మరి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మా దేవాలయ నిర్వహణ కమిటీ వారు మరి చక్కగా అందమైనటువంటి ఒక షెడ్ నిర్మాణాన్ని కూడా సంకల్పించుకున్నారు. ఆ నిర్మాణం కూడా దాదాపు 70% వరకు పనులు పూర్తయినాయి. ఇంకా 30% పనులు ఉన్నాయి. అది కూడా ఈ 5-6 రోజుల్లో మొత్తం పూర్తయి దసరా నవరాత్రుల వరకు సుందరంగా ఈ దేవాలయము మరి ముందుకు వస్తుంది. దానిలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాలకు చండీ హోమంలో కూర్చునేటువంటి దాతలు కానివ్వండి, లేదా స్వాములకు పెట్టేటువంటి భిక్షా కార్యక్రమం సంబంధించినటువంటి దాతలు కానివ్వండి, లేదా ఈ రేకుల షెడ్కి సంబంధించినటువంటి దాతలు. ఎందుకంటే సాధారణంగా ఇనుము ఇవ్వడం వల్ల మనకు ఆర్థికంగా శారీరకంగా ఉన్నటువంటి సమస్త భాగాన్ని తొలగిపోయి శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మరి రేకుల షెడ్కి సంబంధించినటువంటి ఎవరైనా ఇనుము ఇవ్వాలనుకునేటువంటి వారు కూడా మరి దేవాలయ కమిటీ వారిని సంప్రదించి ధన రూపంలో కానివ్వండి, వస్తు రూపంలో కానివ్వండి సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించి ఈ నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ సాయంత్రం మహిళల చేత సామూహిక బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా 1వ తారీఖు రోజు రాత్రి మహిషాసుర మర్దన కాలేజీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణలు కూడా దీనిలో భాగంగా ఉంటున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక నవరాత్రి ఉత్సవాలు చేయాలనేటువంటి నిర్వహణ కమిటీ వారి సంకల్ప బలంతో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ దేవాలయం ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. మరి ఇసుక వేస్తే రానంత జనంతో రాత్రి 10 కాగానే పట్టణ ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ దేవాలయంకి రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా రాత్రి 10 గంటలకు విశేష హారతులతో ఇంకా కొత్త హారతులతో మరి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలు, దాతలు అందరూ కూడా ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకొని ధన రూపంలో, వస్తు రూపంలో ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ.